కూర్చోమ్మా. కూర్చో. నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ సార్. భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువు. 12th స్టాండర్డ్ చదువుతామ్మా. నువ్వమ్మా? లత సార్. లత. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజ్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను సార్. కాలేజీలో పనిచేస్తావమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ చేసావమ్మా. నువ్వా? సార్ మోహన్ రెడ్డి సార్. మోహన్ రెడ్డి పెరుమాల్పల్లి సార్. మోహన్ రెడ్డి. పెరుమాల్పల్లి జాయిన్ సార్. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? సార్ షాప్ పెట్టుకున్నాను సార్. కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్. కాఫ్ అమ్మ. కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, యా సార్. అంత మునుపు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు? లేదు సార్, ముందు ఎప్పుడు రాలేదు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు. వచ్చాను సార్. కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక? అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇంకా టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట, చూపించుకొని. అవును సార్. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చాను సార్. 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా ఇప్పటికీ ముందుకి తేడా? సంజీవ్ని వల్ల నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. వచ్చి ఇక్కడ వెయిట్ చేసే ప్రాబ్లం లేకుండా, టెన్షన్ ఫీల్ లేకుండా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలిసి మా ప్రాబ్లం షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు 4-5 సార్లు వచ్చింది. నువ్వు ఏఎన్సీ ప్రాబ్లంతో వచ్చావమ్మా? ప్రెగ్నెన్సీతో వచ్చావా? ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 8 months. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావమ్మా హాస్పిటల్కి? 5 times వచ్చావు. ఇప్పుడు సంజీవిని ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? లాస్ట్ మంత్. ముందుకి ఇప్పటికి తేడా ఏం కనపడిందమ్మా నీకు? ముందైతే వచ్చి వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఓపీ స్లిప్ తీసుకొని, మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని, పేషెంట్స్ అందరూ వెయిట్ చేసుకొని అందరూ అయిపోయిన తర్వాత మా నంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా డాక్టర్ అపాయింట్మెంట్ ఈ టైంకి అనేసి మనకి మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఆ టైంకి వస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ డాక్టర్స్ మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్. 1 week లోపలే కాల్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏమి అనేసి. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేము మా మొబైల్లోనే చెక్ చేసుకుంటాం. నీకేమైనా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఫోన్ చేసి కూడా చెప్పావమ్మా? నీకేమైనా అలాంటి అసిస్టెన్స్ కనపడిందా? లేదు సార్, వాళ్ళే కాల్ చేసి అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా వచ్చాయి ఈ మధ్య కాలంలో? లేదు సార్, మా ఊర్లోనే ఏ నెంబర్ కస్టమర్ వాళ్ళు వస్తున్నారు అక్కడికి మీ ఇంటికి? వస్తున్నారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళు కలుస్తారమ్మా? ఏఎన్ఎం ఉండే ఏఎన్ఎం వారానికి ఒకసారి వస్తుంది. వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులు కలుస్తూ ఉంటారు. కలిసి మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మీకు వాళ్ళు కూడా ఏదైనా చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తారా? వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారా సంజీవనిలో? వాళ్ళు కూడా అయ్యారా? మీకు ఎప్పుడు వచ్చి కలిచారు, ఏమేమి చెప్పారు, అవన్నీ వస్తున్నాయి రికార్డులు చేస్తున్నారమ్మా? దీన్ని రికార్డ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకొకటి చెప్పారమ్మా నీకు, నేచురల్ డెలివరీ కావడానికి సిజేరియన్ కాకుండా ఏమైనా గైడ్ చేశారా? చేపిస్తున్నారా? చేస్తున్నామా? ఎంత టైం చేస్తున్నామా? 10 minutes పర్ డే. 10 minutes 10-15 minutes చేస్తున్నా. దానివల్ల నీకేమనిపిస్తుందమ్మా యోగా చేస్తే? రిలీఫ్గా ఉంది సార్. మైండ్ రిలీఫ్గా ఉంది, బాడీ పెయిన్స్ అంతా రిలీఫ్గా ఉంది. రేపు ఇదైనా కూడా ఎందుకు నువ్వు యోగా చేయకూడదు? కొంత టైం చేయొచ్చు. యోగా మెడిటేషన్ అవి చేస్తే అప్పుడు నీ మైండ్ కామ్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బెటర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే టెన్షను, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. బిఏ డిగ్రీ చేసావమ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? బీసీఏ. ఇంటికాడ నుంచి పని చేయొచ్చు కదమ్మా నువ్వు? రేపు ఇదే ఫస్ట్ అమ్మా ప్రెగ్నెన్సీ? థర్డ్ ప్రెగ్నెన్సీ. గుడ్. నేను 3 పిల్లలు అంటున్నా. వెరీ హ్యాపీ. నీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది. సంతోషం. ఇప్పుడు ఇది అయినాక నీకు ఏదైనా పని చేయాలంటే పిల్లలు ఏం చదువుతారమ్మా ఇప్పుడు? పెద్ద పాప వచ్చి 3rd class సార్. చిన్న పాప ఈసారి ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. 5,000 ఇస్తున్నాం కదమ్మా తల్లికి వందనం. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. సంతోషం. నువ్వయా నీకేం చెప్పు? సార్ నాకు డయాబెటిక్ పేషెంట్ సార్. షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. 10 yearsగా ఉంది సార్. నాకు 10 years సిఎంసీలో చూపించుకున్నాను సార్. ఆ తర్వాత అదే మందులు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంది సార్. ప్రతి మంత్ నాకు 3,000 రూపాయలు మిగులుతాం సార్ ఇక్కడ మందులు తీసుకున్నాను. బాగా ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఇక్కడ. అదే సిఎంసీ మందులు ఇక్కడ దొరుకుతున్నాయి సార్, సేమ్ టు సేమ్.
చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు సంజీవిని యాప్ వచ్చినాక 1 మంత్గా నాకు ఇప్పుడు ప్రతి నెల కాల్ చేస్తున్నారు సార్, రండి హాస్పిటల్కి మీకు బాగా ట్రీట్మెంట్ చేస్తామనేసి వాళ్ళే కాల్ చేయడము, పిలవడం, మెసేజ్ రావడం, మళ్ళీ దాని గురించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు సార్. ఎలా డయాబెటిక్ ఎలా ఉండాలి, మనం ఏం తినాలి అవన్నీ కూడా చెప్తున్నారు సార్. చాలా బెస్ట్గా సార్ ఈ సంజీవిని యాప్. డయాబెటిక్ ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు వస్తుంది? వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఒకటి తీసుకుంటున్నావు. నీకేమైనా స్ట్రెస్ ఉందా? ఉంది సార్. ఏంటి దేశం అంతా నువ్వు వస్తున్నావు? పిల్లలు చదివిస్తున్నాం సార్. అయిపోయింది సార్, చదువులు అయిపోయి సార్. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చదివించాను సార్. చిన్నోని MBA చదివించాను సార్. చిన్న షాప్ సార్ విలేజ్లో. కష్టపడి ఇంతవరకు కంప్లీట్ అయ్యింది సార్. ఇప్పుడు రిలాక్స్ అయ్యావు. పెద్ద అబ్బాయికి జాబ్, చిన్న అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు సార్. సార్ ఇప్పుడు నువ్వు ఈ దీన్ని చేసిన తర్వాత ఎంతవరకు నువ్వు ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ చేయడంలో చెప్పారు ఏమన్నా ఇది తీసుకోవాలని? చెప్పిన కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. అవన్నీ రాసిస్తున్నారా? రాసి లేదు, మన కౌన్సిలింగ్ ఫోన్లో చెప్పారు సార్. ఏం చెప్పారు నీకు? సార్ మార్నింగ్ వచ్చి గంజి తీసుకోమన్నారు సార్, మధ్యాహ్నం ఉప్పుడు బియ్యం తీసుకోమన్నారు, నైట్ చపాతీ తీసుకోమన్నారు సార్, రోజు తర్వాత మార్నింగ్ వాకింగ్ పోమన్నారు సార్, మళ్ళీ ఇలాగంతా తీసుకోమని, మళ్ళీ వచ్చి ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు సార్. ఇదంతా చెప్పారు సార్ బాగా మంచిగా. ఇప్పుడు దానివల్ల ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? సార్ చేస్తాను సార్. ఇప్పుడు 1 మంత్గా కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పుడు కంట్రోల్ ఏమైనా వస్తుందా? కంట్రోల్ అంటే 300 అట్లా ఉంది సార్. ఇప్పుడు 240కి వచ్చింది సార్. 300 నుంచి 240 తగ్గింది కొంచెం. తగ్గింది సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఇది కూడా ఏంటమ్మా, ఒక 3 బెడ్సా 6 బెడ్స్? ప్రొఫెసర్కి అయితే నీట్గా కనపడుస్తూ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉంటుందా లేకపోతే ఈరోజు రండి. కానండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. కన్సల్టేషన్ ఏం చేశారు సార్కి? బ్లడ్ షుగర్ లెవెల్లో 5 ఉంది కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్ రెఫర్ పెట్టారు సార్. సో ఇప్పుడు ఇప్పటి నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది సార్. చెప్పండి, మీరు చేయండి, మీ ప్రొసీజర్ చేయండి. సార్ ఎగ్జామ్ మీ బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది, అవును సార్. మీ షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అవును సార్. మీ బరువు క్యాలిక్యులేట్ చేస్తే BMI అనేది 32 ఉంది, అది 25 కంటే తక్కువ ఉండాలి. సరే సార్. అంటే మీ బరువు ఒక 25 కేజీలు తగ్గాలి. సరే సార్. మీకు తగ్గడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ బాగుంటుంది. సరే సార్. మీ BP కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. సరే సార్. రోజుగా మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. సరే సార్. మీరు మామూలుగా ఏం తింటారు ఎక్కువ? సార్ మధ్యాహ్నం రైస్, ఒక నెలకు ముందు అయితే ఎక్కువ రైస్ తీసుకునేవాడిని సార్. 3 టైమ్స్ కూడా రైస్ తీసుకునేవాడిని. ఇప్పుడు మాకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత తెల్లారితో గంజి, మధ్యాహ్నం ఉప్పుడు రైసు, నైట్ చపాతి అట్లా తీసుకుంటాను సార్. ఇప్పుడు మంచిది. ఎక్కువ చిరుధాన్యాలు తీసుకోవాలి. చెప్తున్నారు కదా, తెలిసే ఉంటుంది. రైస్ కంటే చిరుధాన్యాలు అనేవి రాగి, కొర్రలు, సజ్జలు అవి తీసుకుంటే మంచిది. సరే సార్. ఇప్పుడు పీచు పదార్థం కూడా ఉండాలి ఆహారంలో. పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, బీన్స్, క్యాబేజ్ అట్లాంటివి. సరే సార్. మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నప్పుడు ఇడ్లీ తీసుకుంటా ఉంటే మనం అట్లయితే ఇడ్లీలు ఎక్కువ తీసుకుంటాం కదా, ఇడ్లీ దోశ అట్లాంటివి అవి తీసుకుంటే అవి కొంచెం తగ్గించి సాంబార్ కొంచెం పెంచుకోవాలి. సరే సార్. పప్పు పెరుగుతుంది. సరే సార్. మీరు భోజనం చేసిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత 10-15 నిమిషాలు వాక్ చేసుకుంటే మంచిది. సరే సార్. సరే సార్. తర్వాత రాత్రి 8 గంటల ముందు భోజనం చేస్తే మంచిది. సరే సార్. తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది, ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల పెరుగుతుంది. తీసుకోవడం వల్ల చాలా తగ్గించాలి. సరే సార్. ఇప్పుడు మనం యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఆల్రెడీ కర్రీ లేదు కాబట్టి అంతే యాడ్ చేసుకోకుండా ఉండాలి. సరే సార్. డాక్టర్ యశ్వంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే సార్. ప్రతి నెల కూడా షుగర్ చెక్ చేసుకోవాలి. మీరు హాస్పిటల్ వచ్చి షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత HbA1c అని చెప్పి ఇలా సాక్ష్యం పెట్టి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత క్రియాటిన్ చెప్పేసి కిడ్నీ పనితీరు ఉంటుంది అనమాట. అది ఒకసారి 3 నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం కూడా తింటారని చెప్పి మీరు వచ్చినప్పుడు మేము అడుగుతాం. ఇప్పుడు
మీరు చెప్పారు ముందు వరకు బాగా కంట్రోల్ ఉన్నాను ఇప్పుడు అటు రైస్ వీక్నెస్ అని చెప్పి సార్ చెప్పినట్టు పొడలు సామాన్ చిరుదాన్ని యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కానీ ముందు వస్తుంది బాగా తగ్గించుకుని తింటున్నట్టు నెక్స్ట్ టైం అప్పటికి ఇప్పటికి ఎలా డెవలప్ అయ్యారని చెప్పి సరే సార్ సార్ మజల్స్ అంతా కూడా ఒకసారికి ఇది టోటల్ మజల్స్ అట్లే నరమ్స్ అట్లే పట్టేస్తుంది సార్ అట్లా ఒకసారి అట్లే టైట్గా లాగేస్తుంది సార్. అది డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చండి. మీకు వైటమిన్ B12 అనే టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాము. సరే సార్. తర్వాత వైటమిన్ B12 రిచ్ పదార్థాలు అంటే వైటమిన్ B12 వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట. దాంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైటమిన్ B12 తక్కువ తీసుకుంటుంది. సో దాంతో అందుకని మీకు వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాం. సరే సార్. తీసుకుంటాం. వీళ్ళకి రోడ్ ఎవ్రీ మంత్ వీళ్ళు కాల్ చేస్తుంటారు సార్. సో 3 months కి ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని కాల్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తున్నావు కుప్పం సార్. కుప్పం టీం ఉంది సార్. ఒక నిమిషం సార్. ఏంటమ్మా నమస్కారం అందరికీ. కూర్చోండి కూర్చొని మాట్లాడండి. నమస్తే సార్. నా పేరు సంధ్య సార్. సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ నర్వ్ సెంటర్ లో 10 కోఆర్డినేటర్స్, 13 స్టాఫ్ నర్సెస్, 5 డాక్టర్స్ ఉన్నాం సార్. ఈ టీం అంతా కలిసి ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కి హెల్త్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. మేము సార్ సిటిజన్స్ 1553337 నంబర్ కి కాల్ చేసినప్పుడు కోఆర్డినేటర్స్ రిసీవ్ చేసి నాన్ క్లినికల్, సెమీ క్లినికల్, క్లినికల్ క్వైరీస్ ద్వారా సార్ సెమీ క్లినికల్ సర్వీసెస్ అయితే స్టాఫ్ నర్సెస్ కి డాక్టర్స్ కి కనెక్ట్ చేస్తారు సార్. ఇప్పటిదాకా 1,05,009 ఇన్బౌండ్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. సంజీవిని టీం ద్వారా ఆరోగ్య ఆంధ్రకు మా వంతు కృషి చేస్తున్నామని మీకు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. మంచిదమ్మా. ఇప్పుడు మీరంతా కూడా ఎంతమంది మొత్తం మీరు ఇక్కడ ఉండేవాళ్ళు? 30 స్టాఫ్ నర్సెస్ ఉన్నాం సార్. ఓకే. ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఆవరేజ్ మినిమం మ్యాక్సిమం ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు? 150 కాల్స్ ఇన్బౌండ్ వస్తుంది సార్. 2000 అవుట్బౌండ్ వస్తుంది సార్. ఓకే, నేను చూస్తాను. మంచిదమ్మా మీతో ఇంటరాక్ట్ కావడం. నాకు ఒక అవగాహన కోసం మొత్తం చూస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. రాష్ట్రం మొత్తం చిత్తూరు జిల్లాలో ముందు ఇది స్టార్ట్ చేసాం, కుప్పంతో స్టార్ట్ చేసి ఇది స్టెబిలైజ్ కావాలి. చాలా సంతోషం. మీరు ఒక మంచి ట్రెండ్ సెట్టర్ కింద తయారవుతారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. దానికి మీరు నాంది పలికినట్టు అవుతుంది. ఆల్ ది బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.